థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నా యొక్క నమస్కారాలు. ఎస్ఐఆర్ అంటే ఏందో చూద్దాం. అసలు స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఇదేదో మోడీ గారు నిన్న పుట్టించింది కాదు. ఇది 1952 ఫస్ట్ ఎస్ఐఆర్ జరిగింది. ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? తర్వాత 2002లో ఏమంటున్నా. అయితే దీనికి ఆర్టికల్ కూడా ఉంది. రాజ్యాంగం కూడా ఆర్టికల్ 324 ఐ థింక్ సో. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ అనుకూలంగా ఎందుకు ఏంది అసలు ఏంది అంటే ఇట్స్ కరెక్షన్స్. బేసిక్ నామ్స్ ఏముంటుంది సార్లో? డిటెక్షన్, డిలీషన్ అండ్ డిపార్ట్. డిటెక్షన్, డిలీషన్, డిపార్ట్, అడిషన్, డిలీషన్స్. అంటే దీని అర్థం ఏంటంటే అసలు ఒరిజినల్ భారతీయుడా కాదా, ఒరిజినల్ సిటిజన్ ఆఫ్ ది కంట్రీ ఆర్ నాట్ వన్, ఏది లేకపోతే మైగ్రెంటా. ఎవరైతే ఒరిజినల్ అవుతాడో ఆయన ఓటర్ లిస్టులో పేరు ఉందా లేదా అర్థమైందా? ఫస్ట్ ఒరిజినల్ ఇండియన్ కావాలి. అయితే ఎస్, ఎందుకు ఒరిజినల్ దానికి మనం చర్చ చేద్దాం. ఎందుకంటే బంగ్లాదేశ్ ఫర్ ఎగ్జాంపుల్, మనకు బంగ్లాదేశ్ నుండి ఇమిగ్రేషన్ అయితే ఉంటుంది. మయన్మార్ నుంచి మనకు మా దిసింగ్ ఇమిగ్రేషన్ అయితే ఉంటాయి, రోహింగ్యాస్. అర్థమైందా? సో వీళ్ళు ఎంత ఫ్లడ్ దే ఆర్ ఫ్లడ్ అంటే ఎక్కడ మన లొటపీస్ ఆకులు చెట్టు పెరిగినట్టు పెరిగి ఉన్నారు వీళ్ళు, ఈ బంగ్లాదేశీలు మయన్మార్ వాళ్ళు. మరి వాళ్ళు మన వాళ్ళు కాదు కదా. ఫస్ట్ ఈ విధంగా కొంతమందిని మనం ఎవరైతే మన వాళ్ళో కాదో డిటెక్షన్. ఎవరికి డిలీషన్ ఏంది? ఎవరైతే మన వాళ్ళు కాదో వాళ్ళని డిలీట్ చేయాలి, ఎక్కడో అక్కడ పంపాలి. మనకు వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ అయింది పంపుడు. ఏమంటున్నా? డిపార్ట్, అది డిపార్ట్ అవుతుంది. డిలీషన్ ఏంటంటే ఎవరైతే కారో వాళ్ళని తీసేసి ఒక్కొక్క దగ్గర డూప్లికేసీ. ఇప్పుడు కొందరు ఎటువంటి కరడు కట్టినా అంటే సోకాల్డ్ ఏమైందంటే సమాజం అంటే ఎప్పుడు నాదే నడుస్తుంది అనేది కొందరు ఉంటారు. మమతా బెనర్జీ అనుకుని నేను ఏం చేస్తుంది నడుస్తుంది అనుకున్నది అనేది చేసింది. 93 లక్షలు, 93 లక్షలు, ఆల్మోస్ట్ 10% ఆఫ్ పాపులేషన్ అక్కడ ఎస్ఐఆర్లో దే కాట్ ఇట్, దొరికిపోయారు. అదేనా? సో ఇక్కడ మనకు డూప్లికేసీ. చనిపోయిన ఓటు నడుతూనే ఉన్నది. అదేమైందా? ఒకరికి రెండు ప్లేసులల్లా డూప్లికేసీ లేదు. అంటే వలసవాదులు ఇప్పుడు నేనే ఉన్నా, నాకు ఇక్కడ ఉన్నది ఎక్కడో ఇంకో దగ్గర కూడా ఉన్నది ఓటు. డూప్లికేసీ కాలే. ఒక దగ్గర ఉండాలి కదా ఓటు, ఎక్కడో ఒక దగ్గర ఉండాలి. తర్వాత మనకు రెండు పలు ప్రాంతాలలో ఓట్లు ఉండడం. అదే ఒకసారి నీకు ఓటు సంపాదించిన తర్వాత ఏంది, చాలా దానికి ఓటర్ కార్డు పట్టుకొని ఆధార్ కార్డు వస్తుంది, రేషన్ కార్డు వస్తుంది, రీసోర్సెస్ అవసరం కూడా ఎంప్లాయ్మెంట్ కూడా పోతూ ఉంటుంది. రీసోర్సెస్ ఎవరికైతే మన భారతీయులకు అందాలనో వాళ్ళకు దక్కకుండా వేరే వాళ్ళకి పోతూ ఉంటుంది. బ్రీచ్ కాలే. ఇది ఒక సైడ్ అయితే, రెండోది అతిపెద్ద విషయం. మోడీ గారు మహనీయుడండి. అసలు ఆయన ఎంత గొప్పడంటే నిస్వార్థమైనటువంటి ఒక వ్యక్తి. ఆయన పెద్ద మనిషి అవుతున్నాడు కాబట్టి ఆయన ఏమనుకుంటున్నాడంటే నేను బతికిన రోజులు ఈ దేశంలో ఉన్నటువంటి పలు విషయాలకు ఆన్సర్ చేసిపోవాలని చూస్తాడు అంతే, యుగపురుషుడు. ఇప్పుడు సో అది దీన్ని చేసేసి ఏదైతే డిటెక్షన్, డిలీషన్ అండ్ డిపార్ట్ ఏదైతే కాన్సెప్ట్ తోటి ఉన్నారో అర్థమైందా? సో అది అసలు ఎలిజిబుల్ వాళ్ళని పట్టుకోవడం. సార్, ఇప్పుడు మమతా బెనర్జీ గారు ఎందుకు పరాజపాల ఇల్లు? ఇదే ఎస్ఐఆర్ జరగడం వల్లనే కదా. స్టాలిన్ గారు ఎందుకు ఓడిపోయారు? ఇదే ఎస్ఐఆర్ జరగడం వల్ల దగ్గర 74 లక్షల ఓట్లు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా అంటే బీజేపీ రావడం కోసమేనా అని చెప్పేసి కొంత విశ్లేషకుల వాదం. ఓకేనా? ఇక్కడ నేనేమన్నా అంటే మీకు ఎస్ఐఆర్ అనేది రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 324 ప్రకారం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 324 రాజ్యాంగంలో మోడీ గారు రాయలే, బీజేపీ రాయలేదు. అంబేద్కర్ గారు దానికి ఒక కమిటీ దానికి రాసిండ్రు, దాని తర్వాత అప్రూవల్ అయిపోయింది. చట్టం అది అంతే, చట్టం అంతే, ఆర్టికల్ అది. అర్థమైందా? అది జరుగుతున్నది. మీరు క్వశ్చన్ రెండోది అంటే ఇప్పుడు క్లియర్ కట్టింది. బీజేపీ చేసింది కానీ కదా, ఆర్టికల్లో ఉన్నది, అది రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నది. నెంబర్ 1. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయింది అన్నారు. దాంతో ఎస్ఐఆర్కు దాని కనెక్షనే లేదు.
ఎస్ఐఆర్ మమతా బెనర్జీ చేసినటువంటి ఒక రాక్షస పాలన జనాలకు అలసిపోయారు. ఎక్కడెక్కడ ఆడవాళ్ళకు ఆడవాళ్ళకు అరాచకాలకు గురైండ్రు, ఆస్తులు కోల్పోయిండ్రు. అర్థమైందా? ఒక సనాతన ధర్మం, ఒక హిందూ అంటే అని ఒక వ్యక్తి ఏదైతే హిందువులు కావచ్చు, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ముస్లిమ్స్ అనేది ఒకటి వర్డు అక్కడ అట్లా కూడా కాదు. ఇక్కడ ఏంటంటే ముస్లిం అయినా హిందూ అయినా మన భారతీయులు భారతదేశంలో ఉండి భారతదేశాన్ని గౌరవించే ప్రతి వ్యక్తికి భారతీయుడే ఉండాలి. పాకిస్తానీ వాళ్ళకు మనం ఎట్లా చేస్తాం? అదేమైనా. సో ఆమె ఏం చేసిందంటే ఆమె పాలన ఎటు చేసి ఆమెకు కావాల్సింది రాజ్యాధికారం కావాలి. ఏదైనా బ్రూచువల్గా షీ డిడ్ లాట్ మెనీ ఆస్పెక్ట్స్. అందుకే అలసిపోయారు జనాలు. స్టాలిన్ విషయానికి వస్తే ఏంటంటే ఊక స్టాలినే ఉంటాడనే. ఒకసారి అక్కడ అది బై నేచర్ తమిళియన్ ఫ్రెండ్స్ మిత్రులు ఎట్లుంటారంటే వాళ్ళు చాలా డీసెంట్, చాలా అంటే చాలా అద్భుతమైన మా వ్యక్తులు తమిళియన్స్. వాళ్ళు ఏం చేశారంటే ఒక యువకుడికి ఒక కొత్త పాలనకు ఒక బహుజనుడికి ఒక కాన్సెప్ట్ వచ్చింది ఆయనే. సో ఆయనకి ఇవ్వాలనుకున్నది ఇచ్చుకున్నారు అంతే తప్ప దానికి సార్కి సంబంధం. ఇప్పుడు సార్ మమతా గారు స్టాలిన్ గారు ఎస్ఐఆర్ వల్ల ఓడిపోలేదు. అయితే ఎస్ఐఆర్ దీనికి సంబంధమే లేదు. ఎస్ఐఆర్ ఏంటంటే మనకు ఉన్నటువంటి మక్ ఏదైతే ఉందో డర్టీ ఏముందో దాన్ని తీసేసినావు కదా. మరి మిగతా వాళ్ళందరూ ఒకళ్ళకి ఓట్లు వేసారా? 93 లక్షలు పోయినరబ్బా. బంగ్లాదేశ్లో మనకు వెస్ట్ బెంగాల్లో 93 లక్షలు పోయారు. మిగతా వాళ్ళు పోటీ అనేది ఏంటంటే ఇప్పుడు ఒక ఊర్లో కబడ్డీ పోటీ జరుగుతుంది. కబడ్డీ పోటీ ఊరు మొత్తం పాల్గొంటుందా? ఏడుగురే కదా. అవును. సో అక్కడ మరి మిగతా వాళ్ళు ఏంది? అక్కడ సర్ అనేది మనం అనామలీస్ని తీసేస్తున్నాం. అనామలీస్ ఏంది? ఫారినర్స్, ఉగ్రవాదులు, విదేశీయులు, ఇవన్నీ ఉన్నాయి కదా. డూప్లికేసీ, చనిపోయిన వాళ్ళ సవరణ, అదొక సవరణ. బ్యూటిఫుల్ లిస్ట్ తయారవుతున్నది. వీళ్ళు ఇండియన్స్, వీళ్ళు ఒకటి ఉంది. అది ఒక అద్భుతమైనటువంటి ఒక ఫిల్టరేషన్ అవుతుంది. గంగా జలంతో కడగబడుతుంది. దట్ ఇస్ వాట్ ఎస్ఐఆర్. ఓకే సార్, ఇప్పుడు మీరు మళ్ళీ చెప్తున్నా నేను, గంగా జలంతో అందరికీ కడగబడుతున్నది. ఒక పవిత్రమైనటువంటి ఈ సనాతన ధర్మాన్ని నమ్మేటువంటి భారతీయులు ఒరిజినల్ లిస్ట్ తయారవుతుంది. దట్ ఇస్ వాట్ ఎస్ఐఆర్. ఇప్పుడు మీరేమో చాలా క్లియర్గా చాలా ఓకే మీ వర్షన్ మీరు చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు పార్టీల వారీగా నాయకులు నిజంగా చాలా భయపడుతూ ఉన్నారు. వాళ్ళ సొంత ఓట్ బ్యాంక్ని తొలగిస్తారేమో అది ఇది అనుకుంటా భయపడుతూ ఉన్నారు. చూడండి సార్, మళ్ళీ చెప్తున్నా, ఇట్ షుడ్ బి వెరీ క్లియర్. ఎవరు భయపడతారు? అటు జగన్ గారు చెప్తున్నారు, ఇటు మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. ఈ జగన్ గీగర్ వదిలే అబ్బా. ఇప్పుడు ఎవరు భయపడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే దొంగతనం చేస్తారో వాడు భయపడతారు. సింపుల్. అరే భయ్, నువ్వు మంచి పనులు చేస్తానో, నువ్వు మంచి నాయకుడివి, నీకు అంత పెద్ద నాలెడ్జ్ ఉన్నది, నీ క్రిమినల్ హిస్టరీ లేదు, ఏమంటున్నా, నీ దగ్గర క్రిమినల్ హిస్టరీ లేదు, నువ్వు వెల్ఫేర్ యాక్టివిటీస్ మంచి చేస్తున్నావు, డెవలప్మెంట్ చేస్తున్నావు, నీకెందుకు భయం? ఇప్పుడు మరి నీకు ఓట్లే, నీకు కావాల్సింది ఓటింగ్ అనేది ఒక పద్ధతి ప్రకారం జరగాలి, అంతేనా? సింపుల్. అండ్ ఓటు వేసే వ్యక్తి ఎలిజిబులా కాదా చూసుకోవాలి. సరుకు నీ గెలుపుకు, సరుకు నీకు భయానికి ఏం సంబంధం? అంటే నువ్వు ఎక్కడో తప్పు చేస్తున్నట్టే కదా, ఏమన్నా పెంచుతానంటే కదా. ఈసీ బంగ్లాదేశీలో లేకపోతే మయన్మార్లో ఎక్కడో పక్కన పెట్టుకున్న వాటి నీకు భయం. ఈసీ పైన అభ్యంతరాల్లో వెల్లువ చాలా ఘోరంగా పోతున్నాయి. మరి దీనికి ఎందుకు పోతున్నాయి? ఇదంతా ఏమైందంటే ఇది కామన్. ఏంది, ప్రతిపక్షానికి ఎప్పుడో ఒక పాయింట్ తీయాల్సి వస్తుంది. సర్జికల్ స్ట్రైక్స్ అని బాలకోట్ స్ట్రైక్ ఆయన ఏమంటాడు? కేజ్రీవాల్ తలకాయలు నాకు చూపించినమంటాడు. ఆయన ఒక సోకాల్డ్ సమ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఏదో అంటారు. ఏమంటే బుద్ధుల్లోనే అడుగుతాడా? సైనికులు పోయి నువ్వు తలకాయలు నాకు చూపించి పార్లమెంట్ అంటే. సర్జికల్ స్ట్రైక్, బాలకోట్ స్ట్రైక్స్ మన ఉరీ సెక్టర్ తర్వాత పహల్గామ్ తర్వాత జరిగినాయి. ఈయన ఏమంటాడు? మాకు తలకాయలు చూపించని పార్లమెంట్ అడిగాడు మోడీ గారిని, అమిత్ షా గారిని అడుగుతాడు. అర్థమైందా? ఇటువంటి వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఎట్లా. సో దీన్ని దిర్ ఇస్ నో కనెక్షన్. అర్థమైందా? వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీ అండి, రాజ్యాంగబద్ధంగా ఏర్పడినట్టు ఇండిపెండెంట్ బాడీ. ఎవరితోటి ఇన్ఫ్లుయెన్స్ జరగదు. దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ. మోడీ గారు ఏమన్నాడంటే నీ ఇష్టం అని చెప్పేసి నువ్వేం చేస్తావో చేయి, దేశాన్ని కరెక్ట్ చేయి. దేశం ఇప్పుడు ఉరకబోతానికి రెడీ అయింది. ఏముంది, కచ్చరం బండి ఉంటుంది వెనకట, అదండి కచ్చరం బండి అనేది ఉండేది. అన్ని గుర్రాలు టాంగాలు గింగలు కట్టిన తర్వాత హై అనగానే ఉరుకుతుంది. ఇక అది తయారు కాబోతుంది. ఇక్కడ యూసీసీ ఏమంటావు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, ఆర్టికల్ 370, ఇవన్నీ కొన్ని ఉండే. దేశానికి అవరోధాలు, ఇంగ్లీష్లో రెసిస్టెన్స్ అంటారు, ఫిజిక్స్ వాళ్ళు అవరోధాలు అంటారు. ఈ అవరోధాలను ఒకటి మహనీయుడు తీసేసి దేశం అమృతకాల్ 2047 వరకు
సూపర్ పవర్ కావాలనే దాంట్లో ప్రక్రియలో ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఏదో ఒక ప్రభావితం అవుతా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంది. సో అందుకని లేకుంటేనే ఫ్రీగా ఇచ్చేసిండు. ఉల్టా వీళ్ళు మాట్లాడుతున్నారు. హీ హాజ్ గివెన్ ఏ ఫ్రీ పవర్స్ అకార్డింగ్ రాజ్యాంగం నువ్వు ఏం చేయాలో చేయని చెప్తున్నాడు. అంతే ఆయన ఏదో నేను చెప్పింది చేయాలంటే తప్పదంతా. ఓకే సార్, ఇప్పుడు బెంగాల్లో 93 లక్షలు, తమిళనాడులో 74 లక్షలు, మరి తెలంగాణలో అప్రాక్సిమేట్లీ ఏంటంటే ఇక్కడ మనకు పెద్ద టౌన్. ఇప్పుడు మనం కోవిడ్ వచ్చినప్పుడు మనం చూసినాం ఎంతమంది వాళ్ళు ఎక్కడ నుండి వచ్చి కొన్ని లక్షల మంది మన బార్డర్ క్రాస్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళని చూసినాం మనం కోవిడ్ వచ్చినప్పుడు. ఆ సంఘటన చూస్తే గుర్తొస్తుంది. సో బంగ్లాదేశ్లో మయన్మార్ తర్వాత మనకున్నటువంటి మయన్మార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏమంటారు వాళ్ళు రోహింగ్యాలు అంటారు వాళ్ళని. మయన్మార్ నుంచి వచ్చినట్టు రోహింగ్యాలు బై నేచర్ ఏంటంటే దే ఆర్ వెరీ డేంజరస్ ఫెలోస్. అర్థమైందా? సో ఈవెన్ కొంతమంది నేపాల్ నుండి కూడా. అర్థమైందా? సో ఇక్కడ పాసిబిలిటీ ఉంది. ఎందుకు పాసిబిలిటీ ఉందంటే హైదరాబాద్ ఒక రిచ్ స్టేట్, రిచ్ ప్లేస్. దాంట్లో ఇండస్ట్రియల్ గ్రోత్ ఉన్నది. ఏమంటున్నా తర్వాత మనకు అర్బనైజేషన్ ఫాస్ట్గా అయిపోయింది. సో బతకడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏమంటున్నా కాబట్టి దర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ స్పేస్ అక్కడ ఉంది రోహింగ్యాను బంగ్లాదేశీలు. సో ప్రాబబులీ అకార్డింగ్ సర్ అసెస్మెంట్ ప్రకారం ఏంటంటే అరౌండ్ 6%, అదంతా 10% బంగ్లాదేశ్లో జరిగింది. బంగ్లాదేశ్లో అరౌండ్ 10%, అరౌండ్ 7-8% బీహార్లో జరిగింది. సో ఇక్కడ మనకు అరౌండ్ 6% దే ఆర్ ఎక్స్పెక్టింగ్. 6%. ఇట్ కమ్స్ అరౌండ్ 20 to 25 lakhs అనేది పాసిబిలిటీ తెలంగాణ అంతే. 3.5 CRలో 3.5 కోట్లలో 6% అంతే వస్తుంది. మనం 3.5 మొన్న వచ్చిన రికార్డు ప్రకారం 3.5. సో 3.5 కోట్ల పాపులేషన్లో 6% అరౌండ్ 20 to 25 lakhs వెళ్ళే అవకాశం ఉందనేది వాళ్ళ యొక్క అసెస్మెంట్. మరి ఏపీ పాపులేషన్ ఐఎమ్ నాట్ అవేర్. ఎందుకంటే ఏపీ గురించి నేను ఏం వినడానికి కూడా సిద్ధం లేదు. ఎందుకంటే మొన్నటి వరకు వాళ్ళు అరాజకాలు చేసి పక్కకు పోయారు కాబట్టి ఏపీ గురించి వాడు ఎక్కడ పోతే నాకేది కదా. మరి ఘోరంగా అంతేనబ్బా. ఆయన చంద్రబాబు నాయుడు గురించి ఒక వాడు చెప్తా నేను. ఆయన సోకాల్డ్ ఏదో ఇంటెలెక్చువల్ అని అనుకుంటాడు కానీ ఇది ఫోరం అయినా కాకపోయినా ఒక్కటి చెప్తా. కాంట్రాక్ట్ ఉద్యోగం అనేటువంటి కాన్సెప్ట్ పట్టుకొచ్చినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు. ఇది ఎప్పుడు ఇన్లే కాంట్రాక్టు. కేసీఆర్ ఏమన్నారంటే మీరు అందరినీ కాంట్రాక్ట్ తెచ్చుకుంటూ ముఖ్యమంత్రిని కూడా కాంట్రాక్ట్ తెచ్చుకుంటే ఇనే అదే కంటిన్యూ చేశాడు. ముఖ్యమంత్రిని కూడా కాంట్రాక్ట్ తెచ్చుకుంటానే అని ఆయన మాట్లాడి వెటకారంగా అని రాజకీయాలకు వచ్చేసాడు. 11 సంవత్సరాలు అని కాంట్రాక్ట్ వల్ల ఎంతమంది యువత 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఒక్కొక్కరికి 45 ఏళ్ళకు ఉద్యోగం వస్తే వాడు ఎప్పుడు ఉద్యోగం చేస్తాడమ్మా? ఇటు సైడు 45 ఏళ్ళకు ఉద్యోగం ఇస్తాడు, ఉద్యోగాన్ని పెంచుకోవడం పోతాం. అక్కడ వాళ్ళకు రిటైర్మెంటు బెనిఫిట్స్ ఇవ్వలేక ఉద్యోగాన్ని జీతాలు వాళ్ళు పెద్దవాళ్ళు ముసలిలను వయసు పెంచుకుంటూ పోతూ ఉంటావు. ఎవరైతే యువత ఒక 30 ఏళ్ళకు ఉద్యోగం రావాలి, వాళ్ళు ఒక 50-55 ఏళ్ళ వరకు ఉద్యోగం చేసినా కానీ ఆనందంగా ఉంటుంది. అక్కడ ప్రొడక్షన్ పెరుగుతుంది. అర్థమైంది? ఒక ఎంప్లాయీ ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషనే ఉంటుంది అనుకుందాం, ఉరుకుతాడు. టీచర్ ఉంటాడు, చెప్తాడు. టీచర్ ఒక మంచి యువత తయారు చేస్తాడు. అర్థమైందా? సో వీళ్ళు 45 ఏళ్ళకు పాపం ఒక్కొక్కరు ఆడబిడ్డలు అయితే బిడ్డలు 45 ఏళ్ళకి వాళ్ళ రూపం మారిపోతుంది. అప్పుడు ఉద్యోగాలకు పోతారు. సో నీకు ఈ వీళ్ళు నేను చెప్పేది ఏంటంటే అది చంద్రబాబు నాయుడు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఎల్ఏఎంఎల్ఏ ఎవరైనా కావచ్చు, యువతను కాపాడుకోండి. ఓకే సరే, పనికిరాని స్కీమ్స్ పెట్టి రాష్ట్రాన్ని దేశాన్ని నాశనం చేయకండి. పనికిరాని స్కీమ్స్ బట్టి దమ్ముంటే పనికిరాని స్కీమ్స్ అని తీసేసి వాళ్ళకు సరైన సమయంలో జాబ్ ఇవ్వండి. అర్థమైందా? సో ఏది ఏమైనా ఎందుకు నువ్వు ఆంధ్ర అని చెప్పినావు అంటే దట్ ఇస్ వాట్ ఇస్ కనెక్టెడ్. ఆంధ్ర అంటే పెద్దగా అది ఏదో మనం దాని గురించి చర్చ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ చెరుకుగడలాగా మనం పీల్చినటువంటి వ్యవస్థ. చంద్రబాబు నాయుడు అంటే అసలే నాకు ఇష్టం ఉండదు. అర్థమైందా? ఎన్టీ రామారావు ఏం చేసి ఉండో ముఖ్యమంత్రి అయ్యిండు, చంద్రబాబు నాయుడు ఆయన ఏం చేసి ఉండో ముఖ్యమంత్రి అయ్యిండు, తర్వాత వాళ్ళ కొడుకు ఇప్పుడు, తర్వాత వాళ్ళ కుటుంబాలన్నీ వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చెప్పండి ఒకసారి పొలిటికల్ పవర్లే లేని వాళ్ళు. ఆంధ్ర వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ కుటుంబం తప్పితే ఇంకో వేరే కుటుంబమే లేదు ఇక. అర్థమైందా? వాళ్ళు ఏదో స్వాతంత్ర సమరయోధుల
యా లేకపోతే ఏందో అసలు అదొక డిఫరెంట్ టాపిక్ వదిలేసి. యా ఓకే. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేసేది ఏంటంటే, ఇప్పుడు సర్ అనేది ఒక స్వచ్ఛందంగా జరుగుతున్నటువంటి ఒక ఫిల్టరేషను. రేవంత్ రెడ్డి గారు ఆయన బై నేచర్ ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన అధికారం కాపాడుకోవడానికి ఏదో ఒకటి బురద చల్లడం బీజేపీ మీద కామన్. అటు కేసీఆర్ మీద అనునిత్యం వాళ్ళ భాష మాత్రం చూస్తే అది శ్రీకృష్ణదేవరాయల ఆధ్వర్యంలో మన ఆయన అధీనంలో ఉన్నప్పుడు ఏదైతే అష్టదిగ్గజ ఏదైతే వాళ్ళు పద్యజాలం ఉంటే అటువంటి పద్యజాలం ఇక్కడ వినబడుతుంది. ఎవరు? కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డి. అర్థమైందా? సో ఏదో ఒకటి మాట్లాడుతాడు, దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం. సార్ అనేది ఒక నిస్వార్థమైనటువంటి అద్భుతమైన ఒక ప్రక్రియ టు ఫిల్టరేట్. సో దీని గురించి నెగటివ్ బయాస్ ఏమైనా వస్తే మనం ఇది ఎవరైనా మాట్లాడవచ్చు. ఆ నెగటివ్ బయాస్ని మనం ఫిల్టర్ చేసుకొని మనం జాగ్రత్తగా ఉండాలి. దట్స్ వాట్, అంతే. రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.